హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కిష్కింధపురి అనే మూవీకి అయితే వచ్చాను. సినిమా ఎలా ఉండబోతుందో ఫుల్ హర్రర్ అంట, బయట టాకు. చూద్దాం మూవీ. ఇంకా స్టార్ట్ అయ్యి ఇంకా ఒక 10 minutes ఉంది మూవీ స్టార్ట్ అయ్యకైతే. కిష్కింధపురి మూవీ ఇంకా సినిమా స్టార్ట్ అయ్యి ఇంకా ఒక 10 minutes ఉంది ఫ్రెండ్స్. చూద్దాం. ఫుల్ హర్రర్ అంట. అది నైట్ టైం వచ్చినాం మేము. సినిమా బాగా వనకల్లా ఇట్లా. థియేటర్లో అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్, మేమే ఫ్రెండ్స్ ఉండేది థియేటర్లో. ఎవరు లేరు. యాడ కూర్చో. థియేటర్ అంతా ఖాళీగా ఉంది ఫ్రెండ్స్, మేమే ఉన్నాము థియేటర్లో మొత్తము. చూడండి యాడ పోయి కూర్చున్నావు? థియేటర్ మెడతోనే కొడతాడు. గుద్దు మూసుకొని రా. తీస్తాను ఆల్రెడీ వీడియో. సినిమా అయితే ఫుల్ హర్రర్ ఫ్రెండ్స్. థియేటర్లో అయితే ఒక్కరంటే ఒక్కరు లేరు. మేము ముగ్గురు థియేటర్లో ఒక్కరంటే ఒక్కరు లేరు. ఓన్లీ 3 members. అది మేము ముగ్గురమే ఉన్నాం థియేటర్లో. గులాబ్ జాములు కలగలాడతాయి ఫ్రెండ్స్. వీళ్ళు చూస్తే ఫుల్ హర్రర్ అంట అన్నారు. నాకు చూస్తే దయ్యాల సినిమా అంటే చాలా భయము. ఈరోజు ఉంది ఈరోజు ఏదో ఉంది. చూసాం ఫ్రెండ్స్. అంతా అయిపోయినాక నేనెంతగా భయపడినాను, వీళ్ళంతగా భయపడిస్తున్నారు. మొత్తం రివ్యూ ఇస్తాం. అసలు దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాను కాబట్టి. ఫస్ట్ హాఫ్ అయితే మేము ముగ్గురు ఉన్నాం థియేటర్లో. ఫస్ట్ హాఫ్ అయితే పడింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా భయంకరంగా ఉంది సినిమా. సస్పెన్స్గా ఉంది. మావాడు అయితే కొద్దిగా భయపడినాడు. మావాడు కొద్దిగా స్టార్టింగ్ ఒక 1/2 hour వరకు చాలా బోర్ కొట్టినట్లు అనిపించింది ఫ్రెండ్స్. కానీ దాని తర్వాత నాకు ఇంటికి పోవాలంటే భయం అవుతుంది ఇప్పుడు. అది కాక థియేటర్లో మేము ముగ్గురమే ఉన్నామా, అది ఇంకా భయంకరంగా ఉంది. అది మేము థియేటర్లో ఉన్నామా, ఇది ఏమైనా దయాల గుంపలు ఉన్నామంటే అన్నట్టు ఫీల్ ఉంది మాకు లోపల. హాయ్ ఫ్రెండ్స్, సినిమా అయితే అయిపోయింది. సినిమా అయిపోయి బయటకు వచ్చాము. చిన్న కామెడీ సీన్ అయితే జరిగింది. వీడు మా ఫ్రెండ్ గాడు ఒక అమ్మాయి అయితే బుర్గా వేసుకొచ్చింది. ఆ అమ్మాయిని చూసి భయపడి వినాడు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. హర్రర్ మూవీ. ఎట్లుంది రచి సినిమా? అయిపోయింది ఫ్రెండ్స్ మూవీ. ఇంటికైతే బయలుదేరుతున్నాను. లాస్ట్కి అనుపమని కూడా దయ్యం చేసినారు కదా అందరూ కలిసి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మూవీ రివ్యూ. సినిమా అయితే బాగుంది. చూడని వాళ్ళైతే నెక్స్ట్ టైం ఇంకోసారి చూడండి.